హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ హోమ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు నేను ఆక్షన్ దగ్గరికి వచ్చాను. ఆక్షన్ వీడియోస్ ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే ఇది శ్రీరామ్ ఆటోమాల్లో 10 years యానివర్సరీ జరుగుతుంది ఈ ఫ్రైడే రోజు. అందుకే చాలా పెద్ద ఎత్తున వాహనాలు ఈసారి వేలంలో పాల్గొంటున్నాయి. సో ఎవరైనా కానీ మీరు ఈ ఫ్రైడే రోజు 26th February రోజు ఇక్కడికి వేలంలో పాల్గొనండి. మీరు ఎవరైనా వెహికల్ కోసం చూస్తున్నారు అనుకుంటే మాత్రం ఈసారి మాత్రం ఇది మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. సో 10 years యానివర్సరీ సందర్భంగా బైక్స్ వేస్తున్నారు. ఇక్కడ బైక్స్ కూడా చూడొచ్చు మీరు. చాలా పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి, అన్ని రకాల వాహనాలు, వైట్ నెంబర్ ప్లేట్స్, ఎల్లో నెంబర్ ప్లేట్, జేసీబీస్, బస్సెస్, ట్రాక్టర్స్, ఇలా అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఈసారి ఆక్షన్లో. సో మీరు దూరం నుంచి అయినా మంచిదే, కానీ ఈసారి మాత్రం మీరు ఈ ఫ్రైడే రోజు మాత్రం తప్పకుండా రండి. ఎందుకు అంటే మీరు నార్మల్ సాటర్డేస్ కన్నా ఈ ఫ్రైడే రోజు చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి, 10 years కాబట్టి. సో ఎవరైనా వేలంలో పాల్గొనాలి, వేలంలో తీసుకోవాలి, తక్కువ రేట్లో తీసుకోవాలి, మళ్ళీ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అని అనుకుంటే మాత్రం ఈసారి మాత్రం ఆక్షన్ మాత్రం మిస్ చేసుకోకండి. సో ఒకసారి ఆక్షన్లో మిగిలిపోయిన వెహికల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాము. ఈ వెహికల్స్ని మీరు తర్వాత ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు లాట్ నెంబర్ 5 వచ్చేసి 2016 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ LE 8 టూర్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఫెయిర్ కండిషన్లోనే ఉంది, వైట్ కలర్ వెహికల్. సో మీరు వచ్చి చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఎలా ఉంది వెహికల్ అనేది చెప్పేసి. సో ఈ 26 February మాత్రము మెగా ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్లో చాలా కొత్త వెహికల్స్ అయితే వేలంలో పాల్గొంటాయి, చాలా వెహికల్స్ వస్తాయి. ఎవరైతే ఆక్షన్లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈరోజు మాత్రం రండి, 26 రోజు అయితే రండి. అండ్ ఇది 7th వచ్చేసి 2015 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ LE 8 టూర్. మిస్టర్ హోమ్ భయ్యా, LE 8 టూర్ వెహికల్. ఇది కూడా ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. దీని రైట్స్ అన్ని నేను మీకు కింద డిస్ప్లే చేస్తాను, దీని ఫైనల్ రైట్స్ అనేది ఏందనేది. సో డిజైర్ వెహికల్స్ ఉన్నాయి, వైట్ నెంబర్ ప్లేట్, ఎల్లో నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ ఉన్నాయి, మళ్ళీ డిజైర్, ఇవన్నీ లేటెస్ట్ 2016 అండ్ 2017 మోడల్ వెహికల్స్. కీస్ దొరికినాయా? ఓకే. అండ్ ఇది 2015 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఇది 5473 నెంబర్ వచ్చేసి. ఇది చాలా అల్ట్రా మోడిఫైడ్ చేసేసారు దీనికి. ఈ వెహికల్ కూడా ఇంకా ఆక్షన్లోనే ఉంది, ఇంకా సేల్ అవ్వలేదు. RTA వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి అనుకుంటా. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ RC ఉంది, సో ఎలాంటి ప్రాబ్లం లేదు. RTAకి కూడా అంటే బండి పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి దీనికి. మీరు ఒకసారి చూడండి వెహికల్, ఈవెన్ టైర్ కండిషన్ కూడా బాగానే ఉంది. నేను దీని రేట్లు మాత్రం కింద పెడతాను అప్రాక్సిమేట్గా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ 5-10 ± వస్తాయి మీకు వెహికల్స్. బైక్స్ కూడా ఉన్నాయి అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ బైక్స్ కూడా అన్నీ సేల్లోకి ఆక్షన్లో ఉన్నాయి. సో బైక్ ఆక్షన్ కూడా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత. సో మ్యాక్సిమం 5 to 5:30కి బైక్ ఆక్షన్ జరుగుతుంది ఎవ్రీడే ఈవినింగ్ రోజు. ఎవ్రీడే కాదు, ఎవ్రీ సాటర్డే రోజు. అండ్ ఇది 9 నెంబర్, ఇది కూడా వైట్ నెంబర్ ప్లేట్ 2014 మోడల్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఇది కామారెడ్డి RTA. దీని కూడా ఒరిజినల్ RC ఉంది, కండిషన్ గుడ్ ఉంది. టైర్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఇది కలర్ వచ్చేసి రీపెయింటింగ్ ఏం కాదు, ఒరిజినల్ పెయింటింగ్. దీని కండిషన్ బాగానే ఉంది. సో రేట్స్ కూడా నేను కింద మీకు ఈ వీడియో కిందనే వస్తుంది, ఈ వెహికల్ కింద రేట్ ఎంత అని. నేను మళ్ళీ చెప్తున్నాను, ±10,000 ఉంటుంది.
ఇన్ కేస్ ఆ రేట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది 2015 మారుతి రిడ్జ్. ఇది ఇన్సూరెన్స్ 2021 వరకు ఉంది, డిసెంబర్. హైదరాబాద్ సెంట్రల్. దీని కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ ఫేర్లా ఉంది ఇది. బట్ 2015 మోడల్ రిడ్జ్ వెహికల్ ఇది. ఇలా చాలా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఈవెన్ 7 సీటర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. చూడండి లైన్గా ఎలా ఉన్నాయో ఈ వెహికల్స్ అన్నీ. అండ్ లాట్ నెంబర్ 40 వచ్చేసి 2017 మారుతి సిలారియో VXI మోడల్ ఇది. దీనికి RTA ఫార్మ్స్ ఇది. అండ్ 67,000 మీటర్ రీడింగ్ ఉంది. పెట్రోల్ మోడల్ వెహికల్ ఇది. 67,000 ఇప్పటివరకు అయితే తిరిగింది. అది తెలిసి ఇది రీపెయింట్లో ఉంది. చూడండి వెనకాల ఏడవకరా అప్పు చేసి కొన్నా అని కూడా రాశారు. ఇది హోండా CRDI. ఇది దీనికి లాట్ నెంబర్ ఏం లేదు. సో లాట్ నెంబర్ ఏం లేదు అంటే మేబీ ఇది సేల్లో ఉండదు. సో ఫ్రైడే వస్తే వస్తుంది, లేకుంటే లేదు. బట్ అప్పటివరకు అయితే మనకు తెలియదు. అండ్ ఇది 45. ఇది వచ్చేసి హుండాయ్ గ్రాండ్ i10. ఇది మ్యాగ్నా 1.2. ఇది 2015 మోడల్ వెహికల్ ఇది. ఇది కూడా ఫెయిర్ కండిషన్లో ఉంది. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో పెట్రోల్ మోడల్ ఇది. ఇది కూడా వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్. 2017 హుండాయ్ ఇయాన్ ఎరా. ఇది కూడా పెట్రోల్ వెహికల్. అండ్ దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఫెయిర్ కండిషన్లో ఉంది. సో హైదరాబాద్ సెంట్రల్ దీని ఆర్సీ వచ్చేసి. ఇది కూడా 2017 మోడల్ హుండాయ్ ఇయాన్ ఎరానే. సో మేబీ ఇవి 2 lakhs లోపు వస్తాయి. సో ఎవరికైనా 2.2 రేట్లో కావాలి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అంటే ఈ వెహికల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి లేటెస్ట్ మోడల్ 2017 మోడల్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి బాగుంటే తీసుకోవచ్చు ఈ వెహికల్స్. తర్వాత మొత్తం మీకు ఇండికాలు ఉన్నాయి. సో ఈ ఇండికా వెహికల్స్ అన్నీ జస్ట్ 1 lakh లోపు వస్తాయి. 70,000, 80,000, 1,10,000 ఆ రేట్లో ఉంటాయి. సో మీకు ఒకసారి ఇట్లా చెప్తున్నాను. సో ఎందుకంటే దీనికి అన్నిటికీ ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే చూడొచ్చు, మీరు ముందు చూడొచ్చు అవన్నీ ఎలా ఉన్నాయో. సో మీరు దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటే మాత్రం వాడుకోండి. 52 చూడండి. 2016 మోడల్ టాటా ఇండికా V2 ఇది. దీనికి ఫ్రెష్ ఆర్సీ ఉంది. అండ్ 56 ఇది వచ్చేసి 2016 టాటా ఇండికా. సో మ్యాక్సిమం అన్నీ 2016, 2015 వెహికల్సే ఉన్నాయి. సో నేను రేట్స్ కూడా మీకు కింద మెన్షన్ చేస్తాను. సో అది ఆ రేట్లో అయితేనే మీరు తీసుకోండి. ఇది లాట్ నెంబర్ 57. లాట్ నెంబర్ 57 వచ్చేసి 2015 టాటా ఇండికా V2. ఇది కూడా 53. ఇది 2016 మోడల్ వెహికల్ ఇది. 55 వచ్చేసి 2016 మోడల్ వెహికల్.
సో మీరు చూడండి, ఇలా అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండికాలు వచ్చేసి మీకు జస్ట్ 1,00,000 1.10 ఆ లోపే వస్తాయి రేట్లు మాత్రము, అంతకు మించి అయితే ఉండవు. అండ్ ఇక్కడ ఒకటి వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్ ఉంది, రెడ్ కలర్ వెహికల్. ఇది హుండై క్రెటా. ఇది క్రెటా ఎవరన్నా క్రెటా కోసం కావాలి అనుకుంటే మాత్రము ఇది చూడండి, 2018 మోడల్ వెహికల్ ఇది హుండై క్రెటా. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది, రంగారెడ్డి ఇది ఆర్టీఏ వచ్చేసి. సో మీకు దీనికి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ ఫ్యూల్ టైప్ వచ్చేసి 2018 మోడల్ క్రెటా ఇది. సో చూద్దాము ఎలా ఉంది ఏంది అనేది. టైర్ కండిషన్స్ కూడా చెక్ చేయొచ్చు మీరు, ఎంతవరకు ఉంది టైర్ కండిషన్ అనేది. 30% ఉంది, 30% అయితే ఇంకా రాలేదు. అల్లో తెలిసింది ఇది హై ఎండ్ మోడల్ ఉన్నట్టుంది. సో బ్యాక్ చూద్దాము, బ్యాక్ ఎలా ఉంది ఏంది అనేది. CRDI. సో దీని రేర్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇది. సీట్లు బాగానే ఉన్నాయి. ఇంకా అండ్ పక్కనే ఇంకొక వెహికల్ ఉంది 65 వచ్చేసి. ఇది కూడా ఇది హోండా మొబిలో 1.5 MT ఇది 2014 మోడల్ వెహికల్ ఇది. దీని ఫ్యూయల్ టైప్ డీజిల్, ఆర్టీఏ రంగారెడ్డి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో మీకు రిజిస్ట్రేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని కూడా. చాలా రీపెయింటింగ్ లేదు, దీనికి కూడా బాగానే ఉంది వెహికల్ అయితే. చాలా స్పేసియస్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే. అండ్ బ్యాక్ ఇంకో 2 సీట్లు కూడా ఉన్నట్టున్నాయి, అంటే ఇది 7 సీటర్ ఉన్నట్టుంది. సో చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఇది ఎలా ఉందనేది వెహికల్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది లాట్ నెంబర్ 67. ఇది 2013 మోడల్ టయోటా ఇన్నోవా. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీనికి స్టేట్ పర్మిట్ అయితే సరెండర్ అయిపోయింది. బట్ ఇన్నోవా 2.5G ఇది. ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇది. 2013 మోడల్ వెహికల్. సో ఎవరన్నా మీరు మళ్ళీ తీసేసుకొని వాడుకోవాలి అనుకుంటే, రీఇష్యూ చేసుకోవాలి అనుకుంటే మొత్తం తీసుకోవచ్చు అది. అండ్ 68 వచ్చేసి 2011 మోడల్ టయోటా ఇన్నోవా ఇది. ఇది వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్. ఇది 1,08,000 తిరిగింది. సో వర్తబుల్లే, 20% ఫెయిర్ కండిషన్లో ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది మాత్రం తీసుకోవచ్చు. ఇది CNN న్యూస్, మేబీ మీడియా వాళ్ళు యూజ్ చేసిన చాలా వెహికల్ ఇది. అలాగే ఉంది ఇంకా అది. లోపల ఈవెన్ కుషన్స్ కూడా చాలా బాగున్నాయి. సీట్స్ మాత్రము మీరు చూస్తే ఇది రేర్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇంక ఇన్నోవా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇన్నోవా వెహికల్స్ చాలా ఉన్నాయి. ఇన్నోవా వెహికల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మీరు 4 to 5 lakhsలో కానీ 6 lakhs లోపు స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు వెహికల్స్ని. అలాగే 69 ఇది 2011 మోడల్ టయోటా ఇన్నోవా. ఇది కూడా లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది. టైర్ కండిషన్ 30% ఉంది. అండ్ 70 మోడల్ వచ్చేసి ఇది 2015 టయోటా ఇన్నోవా. ఇది కూడా దీని కండిషన్ బాగానే ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. అలాగే అక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి. మీకు బస్సెస్ కానీ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. మొత్తం ట్రక్ల గురించే పెట్టాను. ఆల్మోస్ట్ అట్లా ఒక 4-5 వీడియోస్, ఆక్షన్ వీడియోస్. 3 lakhs 3.5 lakhsకి వచ్చేస్తాయి 2018 మోడల్ 19 మోడల్ వెహికల్స్, బాక్స్ వెహికల్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు.